మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మనం అందరం కూడా విని భక్తి సాగరంలో మునిగిపోతున్న ఒక అద్భుతమైన కార్యక్రమం శ్రీమద్ భాగవతం. ఈ భాగవతాన్ని తెలుగులో అనువదించిన వారు శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారు. ఆ భాగవతాన్ని అంతే అద్భుతంగా తమ మధురమైన కంఠంతో చాలా చక్కగా సరళమైన భాషలో, ఆ పుస్తకం కూడా సరళమైన భాషలోనే రచించడం జరిగింది. వీణులు విందుగా కన్నులకు కనిపించేంత అందంగా మనకు వినిపించిన శ్రీమతి వేమరాజు రేవతి గారు 342 భాగాలుగా మనకు అందించి మన్ను ఎంతగానో మెప్పించి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేసిన మన శ్రీమతి వేమరాజు రేవతి గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. వయసులో చాలా పెద్దవారు, నాకు మాతృమూర్తి సమానురాలు, ఎంతో ప్రేమగా అభిమానంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ శ్రీకృష్ణ భగవానుడు వారికి చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి శక్తిని ఇచ్చి ఆ భాగవతాన్ని ఆమె నోట మన అందరికీ వినిపించారు. నిజంగా మోహనవాణి చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మోహనవాణి ద్వారా విన్న శ్రోతలందరికీ కూడా ఇదొక బ్రహ్మాండమైన కార్యక్రమంగా నేను గర్వంగా చెబుతున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని అందరూ ఆదరించినందుకు పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 342 ఎపిసోడ్స్ మన మోహనవాణిలో శ్రీమద్ భాగవతం పేరున ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలన్నా సరే మన ప్లేలిస్టు ఓపెన్ చేసి మీరు వినొచ్చు. అలాగే మిగిలిన వారందరికీ కూడా వినిపించవచ్చు. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వింటూ కొంతమంది శ్రోతలు, పెద్దవారు, అలాగే మన వ్యాఖ్యాతులు కూడా శ్రీమద్ భాగవతానికి స్పందించి వారి యొక్క విశేషమైన స్పందన తెలియజేశారు. వారి స్పందన ఏంటో ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. ముందుగా ఈ కార్యక్రమం పట్ల మన వ్యాఖ్యాత శ్రీమతి వేమరాజు రేవతి గారు ఏమంటున్నారో చూద్దాం. ప్రవచనముల ద్వారా శ్రీమద్ భాగవత పట్నాశక్తి నాలో కలిగించిన గురువులు శ్రీ సుందర చైతన్యానంద స్వామికి ముందుగా నమస్కరిస్తున్నాను. ప్రియ భగవద్బంధువులారా, హిందీ మూలమైన నూతన సుఖసాగర భాగవత కథను విశ్రాంత సహాయ రక్షణ లేఖ అధికారి శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారు తెలుగులో అనువదించారు. ఈ దివ్య గ్రంథాన్ని నిత్య పారాయణగా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ద్వారా సర్వులకు వినిపించడానికి అంగీకరించారు. సహృదయంతో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ అధినేత శ్రీ అక్కునూరి సీతారామ మోహన శర్మ గారు అంగీకరించారు. నా ఈ 80 దాటిన వయసులో ఈ పెద్ద గ్రంథం పట్టుకోవడానికి కూడా సరియైన శక్తి లేని దాన్నైనా నన్ను శ్రీకృష్ణ పరమాత్మ ఒక పరికరంగా చేసుకుని ఆయన దివ్య కథామృతాన్ని నా చేత ధారాళంగా పారాయణ చేయించారు. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ దయా విశేషమే కానీ నా ప్రమేయం ఏమీ లేదు. ఇంత పెద్ద గ్రంథాన్ని ఏ ఆటంకం లేకుండా చదివించినందుకు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు పదే పదే ప్రణామాలు చేస్తున్నాను. ఇందు మూలంగా నేను రచయిత శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారికి, మోహనవాణి అధినేత శ్రీ అక్కునూరి సీతారామ మోహన శర్మ గారికి, నన్ను మోహనవాణికి పరిచయం చేసిన శ్రీమతి మానాప్రగడ లక్ష్మి గారికి, భాగవత పఠనానికి మార్గదర్శకులు శ్రీ డివి రమణ గారికి, ప్రోత్సహించిన బంధుమిత్రులకు, అందరి శ్రోతలకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ దివ్య అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
ఇప్పుడు ఈ శ్రీమద్ భాగవతాన్ని తెలుగులో చాలా అద్భుతంగా అందించిన రచయిత శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారు శ్రీమద్ భాగవతాన్ని గురించి ఏమి చెప్తున్నారో అందరం కలిసి విందాం. జయ శ్రీకృష్ణ, జయ జయ శ్రీకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు చెంగల్వల చంద్రశేఖరరావు. అనుకోకుండా నాకు లభించిన హిందీ భాషలో ఉన్నటువంటి కనీసం 120 ఏళ్ళు పాతదైనటువంటి శ్రీమద్ భాగవతం ఈ గ్రంథరచనకి ఉపయోగపడింది. సాధ్యమైనంత వరకు మూలంలో ఎలా ఉందో అలాగే అనువదించాను. ఆ శ్రీకృష్ణ పరమాత్మ దయ వలన నేను ఈ గ్రంథం రాయడం ఒక ఎత్తు అయితే, శ్రీమతి వేమరాజు రేవతి గారు దీనిని ఆకర్షణీయంగా మోహనవాణిలో చదవడం మరొక ఎత్తు. నేను ఆవిడకి ఒక బంగారు ముద్దని ఇస్తే ఆవిడ దానిని ఒక కళాకారునిలాగా పుటం పెట్టి చక్కటి కాసుల పేరుని శ్రోతలుగా అందించారు. ఆవిడ ప్రతి వాక్యాన్ని మనసుకు హత్తుకునేటట్టు చక్కటి పదవిభజనతో చెప్పడం శ్రోతల అదృష్టం. ఆవిడ చెప్పిన సంస్కృత భాగవత శ్లోకాలు మరియు పోతన భాగవత పద్యాలు ఆమె గ్రంథ పఠనానికి మరింత శోభన చేకూర్చాయి. ఆవిడకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆరోగ్యకరమైన చిరాయువునిచ్చి ఇటువంటి పుస్తకాలు చాలా వాటికి ఇలాగే చక్కటి పదవిభజనతో చదివేటట్లు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మన మోహనవాణిలో మరొక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ మన అందరినీ మెప్పిస్తున్న మధురమైన వాయిస్ వారిది కూడా నాకన్నా చాలా పెద్దవారు శ్రీ ధర్మవరపు వెంకట రమణ గారు. వారు కూడా ఈ కార్యక్రమం మీద స్పందించారు. అదేమిటో వారి మాటల్లోనే విందాం. శ్రీమద్ భాగవతం ఒక భక్తి ప్రధానమైనటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని దాదాపు 300 రోజులు పైన, ఇప్పటికే 308 ఎపిసోడ్లు అయినాయి. మరి ఇంకా కొన్ని ఎపిసోడ్లు అవుతాయి. అటువంటి దాన్ని శ్రీమతి రేవతి గారు తమ మధురమైనటువంటి మార్దవమైనటువంటి కంఠస్వరంలో చక్కగా ప్రవచనం చేసి మనందరినీ తరింపజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 80 ఏళ్ల వయస్సులో కూడా వారు అంతటి ఓపికతోటి, ఓర్పుతోటి, చక్కటి కంఠస్వరంతో భాగవతాన్ని మనకి వినిపించారు. వారికి ఆ కృష్ణ భగవానుడి యొక్క దివ్యమైన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను. స్వస్తి. తరువాత శ్రీ దేశరాజు పొండరీకాక్షులు, వీరు కూడా మంచి రచయిత, మంచి శ్రోత. మన మోహనవాణిలో ప్రతి కార్యక్రమాన్ని మంచి మంచి కామెంట్లు చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని గురించి ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. భగవంతుని యొక్క, భగవద్భక్తుల యొక్క విశిష్ట గుణవైభవములతో విలసిల్లే భాగవత శ్రవణం ఎంతో ముక్తిదాయకం. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా మరల చదవాలనిపించేది, వినాలనిపించేది మన భాగవత రామాయణాలు. ఈ ఇతిహాస గ్రంథాలు శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారు ఎంతో శ్రమకూర్చి తేలికగా అందరికీ అర్థమయ్యేలాగా భాగవతాన్ని అనువదించి మనకు అందించారు. దీనిని తన మృదు మధుర గాత్రంతో మరల వినాలి అనే రీతిలో శ్రీమతి వేమరాజు రేవతి గారు 300 భాగాలకు పైగా చదివి వీణుల విందు చేశారు. వీటన్నింటినీ ఒక క్రమరీతిలో మోహన్వాణి ఛానల్ వారు ప్రసారం చేశారు. వీరందరి జన్మలో ధన్యం. రచయిత శ్రీకృష్ణలీలలు
కథలు చాలా చక్కగా వ్రాశారు, చక్కగా అనువదించారు. మరల వినాలనిపించేలాగా శ్రీమతి వేమరాజు రేవతి గారు శ్రోతలకు అందించారు. వీరందరికీ కృతజ్ఞతలు. ప్రసారం చేసిన ఈ 300 భాగాలు పైగా ఉన్నటువంటి ఈ భాగవత కథలు ఒక ఆడియో బుక్ రూపంలో తీసుకొస్తే చాలా బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. అందరికీ అభినందనలు. తరువాత శ్రీమతి దేశరాజు రమాదేవి గారు, వారు కూడా మన మోహనవాణిలో చాలా కార్యక్రమాలు మనకు అందిస్తున్నారు. వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని గురించి వారి యొక్క స్పందనని తెలియచేస్తున్నారు. ఏమిటో అందరం కలిసి విందాం. శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు గారు అనువాద రచన చేసిన భాగవతం ప్రసారం చేసిన మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. 300 భాగాలకు పైగా మృదుమధురంగా వినిపించి మమ్మల్ని మైమర్పించిన శ్రీమతి వేమరాజు రేవతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రచయిత చంద్రశేఖర్ గారు భాగవతం అనే అమృత భాండాన్ని మనకు అందించగా దానిని తన సుమధుర గాత్రంతో ఎందరో భాగవత ప్రియులకు వీణుల విందుగా శ్రీమతి వేమరాజు రేవతి గారు పంచారు. శ్రీ చంద్రశేఖరరావు గారికి, శ్రీమతి రేవతి గారికి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఎన్ని వేదాలు చదివినను ముక్తి రాదు. భాగవతం అనే వేదాన్ని పఠించిన ముక్తి కలుగుతుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి నిష్ఠతో ఆ వాసుదేవుని సేవించినప్పుడే ఆయన అనుగ్రహం లభ్యమవుతుంది. భాగవతాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినను వినను మోక్షం కలుగుతుంది. కలియుగంలో శ్రవణం అనే భక్తి మార్గం ద్వారా భాగవతాన్ని వినే భాగ్యం కలిగించిన శ్రీ చంద్రశేఖర్ గారికి, వినిపించిన శ్రీమతి రేవతి గారికి కృతజ్ఞతలు. తరువాత మన కార్యక్రమాల్లో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్న శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు, వారు కూడా మనకి చక్కటి కార్యక్రమాలు అందిస్తున్నారు. ప్రస్తుతం వైదిక ధర్మాలు మరియు వచన శ్రీ స్కాంద మహాపురాణాన్ని మనకు అందిస్తున్నారు. వారు కూడా వారి యొక్క స్పందనని మనకు పంపించడం జరిగింది. వారు ఈ శ్రీమద్ భాగవతం గురించి ఏమి చెప్పారో అందరం కలిసి విందాం. శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అపార కరుణాసింధం జ్ఞానం శాంతలోమినం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఇవాళ శ్రీమతి రేవతి గారు చదివినటువంటి భగవద్గీత అంటే భాగవతం, శ్రీమద్ భాగవతం 300 ఎపిసోడ్స్ కంప్లీట్ అయిపోతుందని చెప్పినప్పుడు నాకు ఒక అంటే ఇది వాళ్ళు ఒపీనియన్స్ అడుగుతుంటారు కాబట్టి నేను అంతా చదువుతుంటాను, కామెంట్స్ ఇస్తుంటారు కాబట్టి నన్ను కూడా రాయమన్నారు. పీడిఎఫ్ ఫైల్ తయారు చేశాను. ఇప్పుడు ఆ పీడిఎఫ్ ఫైల్ని రికార్డ్ చేస్తున్నాను. దాంట్లో సారాంశం ఇది. శ్రీమద్ భాగవతం సుమారు 300కు పైగా ఎపిసోడ్స్తో సుసంపన్నం చేసిన సందర్భంలో నా అభిప్రాయం అడిగిన విషయం దృష్టిలో ఉంచుకుని నాకు తోచిన మాటలు మీ ముందు ఉంచుతున్నానండి. 1. ముందుగా మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ యాజమాన్యానికి, అందరికీ ఆప్తులు ప్రియతములు శ్రీ అక్కినేని సీతారామరావు శర్మ గారు గారికి, ఇందులో గల సభ్యులందరికీ, శ్రీమద్ భాగవతం సంకలనకర్త శ్రీ చంద్రశేఖర్ గారికి, ఆ రచనను తన మధుర స్వరంతో శ్రోతలకు విందు చేసిన శ్రీమతి వేమరాజు రేవతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ క్లుప్తంగా నాకు తెలిసిన విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ శర్మ గారంటే నా దృష్టిలో నారాయణ మెండుగా ఉన్న నిస్వార్థ సేవాతత్పరులు, మనందరి మనసుల్లో నిగూఢంగా దాగిన చిరకాల వాంఛను కార్యరూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి. రచయిత శ్రీ చంద్రశేఖర్ గారు నాకు చిరపరిచితులు. మేమిద్దరం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసాం. వారు
రేవతి గారు కూడా నాకంటే కూడా పెద్దలు. నిజానికి మా చంద్రశేఖర్ గారి ఎపిసోడ్తోనే శ్రీ శర్మ గారితో పరిచయం అయిందని సవినయంగా నాకు పరిచయం అయిందని సవినయంగా తెలియజేసుకుంటున్నానండి. శ్రీమతి రేవతి గారి విషయానికి వస్తే నాకు ఎన్నో విషయాలు తెలిసిన ఆ పరమాత్మ వారికి ప్రసాదించే స్ఫుటమైన వాక్కు వారికే సొంతం. ఏ ఎపిసోడ్ వింటున్నా అప్పుడే అయిపోయిందా అనిపించేది. ఇది నా అనుభూతి. ఈ సందర్భంగా మోహనవాణి శ్రీ శర్మ గారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి, శ్రీమతి రేవతి గారికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సకల శుభాలను దీర్ఘాయుర్ధాయాన్ని ప్రసాదించమని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు శ్రీనివాస్, బోడుప్పల్, హైదరాబాద్. అలాగే మరొక ముఖ్యమైన అతిథి నాకు అమ్మలాంటి వారు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు. ఏ రోజు కూడా ఒక కామెంట్ పెట్టకుండా, ప్రోత్సహించకుండా, ఏ కార్యక్రమానికి విశ్లేషణ ఇవ్వకుండా వారు నిద్ర కూడా పోరు. అటువంటి అమ్మగారు మొట్టమొదటి నుంచి మన మోహనవాణిని ప్రోత్సహిస్తూ, నన్ను కొడుకులా చూసుకుంటూ, ఎంతో ప్రేమాభిమానాలు పంచుతూ, అందరికీ తల్లో నాలుకలా ఉంటూ ఆమె అందరినీ ప్రోత్సహిస్తూ వస్తారు. నిజంగా అటువంటి వారు మన మోహనవాణికి లభించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. వారు కూడా ప్రతిరోజు కార్యక్రమాలని వింటారు, విని ఆనందిస్తారు, కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వారు ఈ శ్రీమద్ భాగవతం గురించి ఏం చెప్పారో అందరం కలిసి విందాం. సాయిరామ్ అండి. ఈ భాగవతము అసలు ఇంత చక్కగా తెలుగులో రాసిన వారికి ధన్యవాదాలు. దానికి తగ్గట్టే ఆ రేవతి గారు చెప్పటము, ప్రతి పదము విడమర్చి చెప్పటము చాలా చాలా ఆనందంగా ఉందండి మా అందరికీ. అసలు దీని గురించి మేమేం చెప్పలేము. సుందర చైతన్య స్వామి చెప్తుంటే విన్నాను, మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చెప్తుంటే, తాతయ్య చెప్తుంటే విన్నాను. మళ్ళీ అచ్చ తెలుగులో మీరు రాయటము, రేవతి గారు చెప్పటము మా మనసుల్లో అసలు అమృతం పట్టుకొస్తుందండి. దానికి తోడు ఆ కృష్ణలీలలో ఆ సృష్టిని చూసి నేర్చుకున్న కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పే తీరు మా మనసులను చాలా బాగా ఆదుకుంటున్నాయండి. ఇంత చక్కటి కార్యక్రమం వేసిన మోహన్ కుమార్ శర్మ గారికి, రచయిత గారికి, చెప్తున్న రేవతి గారికి ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు. శ్రోతలారా, మీ అందరూ కూడా ఇలాగే ఆదరిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీ విలువైన కామెంట్లు చేస్తూ, ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వింటూ, అందరికీ షేర్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తే రాబోయే కాలంలో అద్భుతమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాము. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తానని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, మళ్ళీ కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాము. అంతవరకు మరొక్కసారి పేరున అందరికీ శ్రీమద్ భాగవతాన్ని విని ఆనందించి కామెంట్ చేసి ప్రోత్సహించిన వారందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.